హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీ కృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడే పిల్లలు వచ్చారనమాట. ఇవాళ రేపు క్రిస్మస్ సెలవులు కదా, ఆడుకోవడానికని వచ్చారండి. అయితే కమలాకాయలు తింటుంటే ఈ తొక్కులతో ఏదో రెసిపీ చేస్తారంట. నాకైతే తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైం నేను వినటం. ఏం చేస్తారు ఏంటి అనేది వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ఏం చేయొచ్చు? ఈ కమలాకాయ తొక్కులతో పీస్ మిఠాయి చేయొచ్చు అంటండి. నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. ఇప్పటివరకు నేనైతే ఎప్పుడు వినలేదు. వీళ్ళే చేస్తామంటున్నారు. ఎలా చేస్తారు ఏంటో చూద్దాం. ఓకేనా అండి? ఇంక ఇప్పుడైతే పీస్ మిఠాయికి కావాల్సిన పదార్థాలండి: కమలాకాయ తొక్కులు, అలాగే ఒక స్కేల్ అంట, అలాగే పంచదార. ఈ మూడింటితో ఇప్పుడు ఏంటది? పీస్ మిఠాయి పేరు కూడా గుర్తుట్లేదు. పీస్ మిఠాయి చేస్తారంట. ఫ్రూట్స్ వచ్చినాయండి, ఆ సౌండ్ నేను పడతాను. ఇప్పుడైతే పీస్ మిఠాయికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. స్కేలు, అలాగే కమలాకాయ తొక్కులు, అలాగే పంచదార. ఈ మూడింటితో ఇప్పుడు వీళ్ళైతే ఏంటది పీస్ మిఠాయి రెడీ చేస్తారంట. ఎలా చేస్తారు ఏంటి అనేది చూద్దామండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ పేరేంటం కూడా ఇప్పుడే. మరి ఎలా చేస్తారో ఏంటో చూద్దామండి. రండి. పైకి పెట్టి కనిపించట్లా. స్కేల్ మీద రసం వత్తటమా? వచ్చినప్పుడు దాంట్లో ఉన్న రసాయనం పై పడి అప్పుడు వచ్చేటప్పుడు చేతి మీద ప్రెస్ పడి అప్పుడు తయారు. చాలు. ఎక్కడ చూసారు ఇది? నేను చిన్నపల్లి చేసాను. ఉండండి ఒక్క నిమిషం. దీని మీద ఈ తొక్కు ఉంది కదండి, కమలాకాయ తొక్కు, దాన్ని ఇట్లా ప్రెస్ చేసి ఆ రసం అంతా ఈ స్కేల్ మీద వచ్చారనమాట. గట్టిగా వాడాలి. పట్టండి, ఎట్లా పట్టండి. మీరు కూడా చూడండి ఎలా చేస్తున్నారు. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇది? నేను చిన్నపల్లిలో ఎప్పుడో చేశాను. అప్పుడు మా స్కూల్లో సార్లు తిట్టారు, ఏం రాయేది బూజు చేసి బూజు బూజు కాదు సార్, పీసి మిఠాయి సార్ అని. బూజు అన్నారా? బూజు కాదు ఫ్రెండ్స్, ఏ పీసి మిఠాయి. ఇది మేడం పైగా వచ్చింది కొంచెం. ఇదిగోండి, కనిపిస్తుందా? ఈ తొక్కుతో రసం స్కేల్ మీద పిండి దాన్ని అరిచేతిలో గట్టిగా ప్రెస్ చేసి ఇలా నా 2 వేళ్ల మీద ఇట్లా వేసారనమాట. ఇంకా వేయాలంట. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎలా చేస్తారు ఏంటి అనేది. ఓకేనా అండి? మనం ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే అంత ఎక్కువ వచ్చిందంటండి. దాని మీద మీకు ఏదన్నా పంచదార బెల్లం అన్న ఉంటే వేసుకోండి. పంచదార ఎప్పుడు వేస్తారు? ఇదంతా వేసినాక 7 మని వేసుకొని అప్పుడు తింటే
అసలు వీళ్ళకి పోతే చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది చూడండి అయిపోయింది. అయిపోయిందా? ఇదిగోండి మొత్తం ఇలా వేసారనమాట. నెక్స్ట్ ఏం చేస్తారో కూడా చూద్దాం. ఇదిగోండి పంచదార ఉందనుకో, కొంచెం చిట్టు కూడా వేసుకోండి. దీని మీద వేయటమా? ఇప్పుడు ఇది దాన్ని తినండి, చేపలు పడి అట్లా పట్టుకోగలరు. ఇదంతా చేతితో ప్రెస్ చేసి ఏళ్ల మీద ఇట్లా వేసారు కదండి. అదిగోండి దాని మీద అయితే పంచదార చల్లారు. ఇంతేనా? ఇంతే తినండి. మన పీచు మిఠాయి అయితే రెడీ అయిపోయిందండి. దాని మీద మీకు ఏమైనా కలర్ ఉంటే కలర్ వేసుకోవచ్చు. కలర్ కూడానా? కలర్లు వేసుకుంటే కలర్. ఇది తినటమేనంటండి. ఇప్పుడైతే నేను తిని చూస్తాను ఎలా ఉందో. పీచు మిఠాయి ఉన్నట్టే ఉంది. బాగుందండి వీళ్ళ ప్రయోగం. మీరు కానీ ఎప్పుడన్నా చెయ్యండి. నిజంగానే పీచు మిఠాయి ఉన్నట్టే ఉంది. కాకపోతే పంచదార పొలుపులు స్పష్టంగా తెలుస్తున్నాయి అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు ఏది చేసినా మనకు ముద్దుగానే అనిపించేది కదా. నాకైతే నచ్చిందండి. ఇంకేం చెప్తారు? ఇదండి పిల్లలతో సరదాగా చేశాను. ఓకేనా అండి? మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరి బాయ్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.